అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రైతులకు ఇంకా 3 రైతు బంధు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. రాహుల్ గాంధీని రాష్ట్రాలకి తీసుకువచ్చి రైతులకు డిక్లరేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మార్చారని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వంలో చనిపోయిన రైతులకు బీమా కూడా అందడం లేదన్నారు. రైతు బీమా పథకాన్ని ప్రతి ఒక్కరికి అందేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని గోస పెట్టడం జరుగుతూ ఉంది. రైతులకు న్యాయం జరగడం లేదు. రైతులకు టైం మీద వాళ్లకు పెట్టుబడి ఇవ్వడం లేదు. పంటలు కూడా సరైన రీతిలో పండినా వారిని కొనడం లేదు. ఇవాళ రైతులకు పంటలు పండియాలంటే యూరియాను మిగతావి ఎరువు డిఏలు కానీ ఇవన్నీ కానీ ఎరువులు కావాల్సినటువంటి పరిస్థితి. ఆనాడు చెప్పినటువంటి 2021లో మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఎంత పంట పండించినా కానీ డబ్బులు చెల్లించే పరిస్థితి మేము తీసుకుంటాం అని చెప్పేసి రైతులకు మాట ఇవ్వడుతారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, ఇవాళ రైతాంగానికి న్యాయం చేయడం లేదు, వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేయడం లేదు, అదేవిధంగా పంట పండింది కూడా కొనడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని గోస పెట్టడం జరుగుతూ ఉంది. రైతులకు న్యాయం జరగడం లేదు. రైతులకు టైం మీద వాళ్లకు పెట్టుబడి ఇవ్వడం లేదు. పంటలు కూడా సరైన రీతిలో పండినా వారిని కొనడం లేదు. ఇవాళ రైతులకు పంటలు పండియాలంటే యూరియాను మిగతావి ఎరువు డిఏలు కానీ ఇవన్నీ కానీ ఎరువులు కావాల్సినటువంటి పరిస్థితి. ఆనాడు చెప్పినటువంటి 2021లో మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఎంత పంట పండించినా కానీ డబ్బులు చెల్లించే పరిస్థితి మేము తీసుకుంటాం అని చెప్పేసి రైతులకు మాట ఇవ్వడుతారు. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం.